మగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను చెప్పుకుందాం. పునీతమైన గ్రామం ఇల్లు 25వ రోజు గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారి ఇంటిలో విడిది చేశారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామునే లేచి ఆ ఇంటి ఆవరణంలో దిగంబరంగా తిరగసాగారు. దాదాపు 1 ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణంలో ప్రతి మూల తిరుగుతూ చూస్తున్నారు. తెల్లారేసరికి మొగిల్చెర్ల గ్రామం అంతా వార్త పాకిపోయింది. శ్రీధర్రావు గారి ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు, దిగంబరంగా ఉన్నాడు అంటూ చెప్పుకోసాగారు. మరికొద్దిసేపటికే ఆ భార్యాభర్తలకు పిచ్చిగాని పట్టలేదు కదా, ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా, ఎంత అప్రతిష్ట అని కొందరు ఏ లంక బిందెల కోసమో లేకపోతే నిధుల కోసమో ఆ సన్యాసిని ఇక్కడకు తీసుకువచ్చారు, లేకుంటే ఇలాంటి వాడిని ఇంటికి రానిస్తారా అని కొందరు వ్యాఖ్యానించటం మొదలుపెట్టారు. కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరంతా కదిలి వచ్చింది. సాయంత్రం దాకా తిరణాలను తలపించేలా వచ్చి వెళ్ళారు. ఎవరిన్ని వ్యాఖ్యలు చేసినా శ్రీధర్రావు ప్రభావతి గారు చెక్కు చెదరలేదు. వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించదలుచుకోలేదు. కొన్ని విషయాలు మన దృశ్య జగత్తుకు సంబంధించినవి, అవి కళ్ళకు కనిపిస్తాయి, కానీ కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి. అవి దైవ ప్రేరితాలు. అలా మనసుకు గోచారమైన భావనను నిజమని విశ్వసించి అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందటమే ఉత్తమ మార్గం. ఆ మార్గంలోనే ప్రయాణించాలని శ్రీధర్రావు ప్రభావతి గారు నిర్ణయం తీసుకొని దానికే కట్టుబడి ఉన్నారు. శ్రీ స్వామివారి గురించి వీరిద్దరి బంధువర్గంలోనూ కొందరు హేళనతో మాట్లాడటం జరిగింది. అప్పుడు మౌనంగానే ఉన్నారు. శ్రీ స్వామివారి తపోసాధనకు కానీ వారు ఏర్పాట్ల కోసం కానీ ఏ లోటు రానివ్వలేదు. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారంతో ఉండటం ఆ దంపతులకు పెద్ద ఊరటనిచ్చే విషయంగా భావించవచ్చు. చిత్రంగా 2 రోజులు 3 రోజులు అవగానే పరిస్థితి తారుమారయ్యింది. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించటం మొదలుపెట్టారు. శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనపడసాగింది. కొందరు శ్రీ స్వామివారు తమకు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా కనపడుతున్నారని, మరికొందరు తమకు సాక్షాత్ ఆ పరమశివుడిలాగా కనపడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు. మరో 2 రోజుల కల్లా మొగిల్చెర్ల గ్రామం మొత్తం శ్రీ స్వామివారిని భక్తిపూర్వకంగా కొలవటం ప్రారంభించారు. మొదటగా హేళనగా తిరస్కారాలు చూసి ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధర్రావు ప్రభావతి గారులకి తమ జన్మ సార్థకత చెందిందని, ఆ స్వామి పాదం మోపిన తమ గ్రామం గృహం పావనం అయ్యిందని అనుభూతి చెందసాగారు. తాము ఆ యోగి పుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవమైనటువంటి లక్ష్మీ నరసింహుణ్ణి ప్రార్థించారు. శ్రీ స్వామివారు వరుసగా 3 రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని లోపల ధ్యానంలో మునిగిపోయారు. చిత్రంగా ఆ 3 రోజులు ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి. ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరగసాగింది. ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు, కానీ దంపతులిద్దరూ వద్దని వారించారు. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాలలో వ్యాపించింది. రాత్రిపూట ఒక రకమైన నీలిరంగు కాంతి వలయం ఏర్పడసాగింది. శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న
సత్యనారాయణమ్మ గారు ఒకసారి స్వామివారి ఉన్న గది వద్దకు తీసుకుపోమ్మని ప్రభావతి గారిని అడిగారు. ప్రభావతి గారు ఆవిడని తీసుకొని ఆ గది వద్దకు తీసుకువెళ్ళి కిటికీలో నుంచి శ్రీ స్వామివారిని చూపించారు. కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలియని అనుభూతితో, అమ్మాయి, ఈయన సామాన్యుడు కాదమ్మా, నాకు బ్రహ్మం గారిలాగా గోచరిస్తున్నారు అని నమస్కారం చేసుకున్నారు. మూడవ రోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం మొగిల్చెర్ల గ్రామస్తులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు. శ్రీ స్వామివారు ఆరు బయట అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చొని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు. సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, అది దివ్య సర్పం, దానికి హాని తలపెట్టవద్దని, తన తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని, మాలకొండలో కూడా ఉండేదని చెప్పారు. ఆ సరికే గ్రామస్తులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. అందరూ శ్రీ స్వామివారిని దైవస్వరూపుడిగా మనసారా భావించి కొలవసాగారు. సాధువు, సన్యాసి, అవధూత, సద్గురువు ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు ఆ విధంగా ఆ దంపతుల జీవనాన్ని మలుపు తిప్పటానికి వారింట్లోనే అడుగుపెట్టాడు. జ్ఞానబోధ రామకోటి గురించి రేపు భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తున్నాను. సర్వం శ్రీ దత్తుని అనుగ్రహంగా మనము చెప్పుకుంటున్నామని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మొగిల్చెర్లలో ఉన్నటువంటి స్వామివారి మందిరానికి వెళ్ళి మీ యొక్క బాధలను స్వామివారికి అప్పచెప్పి మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని వేళలా స్వామివారికి శరణాగతితో